ఖైరతాబాద్ భక్త సంద్రమైంది. బడా గణేష్ను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వరుస సెలవులతో నగరం నలుమూలలతో పాటు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు. అయితే ఇవాళ్టితోనే ఖైరతాబాద్ గణనాథుడి దర్శనం ముగియనుంది. ఎల్లుండి మహాశోభయాత్ర తర్వాత హుస్సేన్ సాగర్లో నిమజ్జనం కానున్నాడు గణనాథుడు. దీంతో పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తున్నారు. రైట్, ఇక బడా గణేష్ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ విజయ్ లైవ్లో అందిస్తారు. విజయ్, భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏంటి సిచ్యువేషన్? ఎస్ అనిల్, ఖైరతాబాద్ మహాగణపతి దర్శనము మరొక 2 గంటల పాటే భక్తులకు బడా గణపతి దర్శనం ఇవ్వనున్నాడు. ఇంకొక 2 గంటల తర్వాత బడా గణపతి యొక్క దర్శనాన్ని నిలిపివేయనున్నారు. మొత్తంగా కూడా గత శనివారము వినాయక నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. వినాయక చవితి వేడుకల ప్రారంభము ఈసారి 2 వీకెండ్ రావడము, అంటే వినాయక చవితి వేడుకల ప్రారంభమే శనివారం, ఆ తర్వాత ఆదివారం రావడం, మళ్ళీ నిన్న శనివారము ఈరోజు ఆదివారం కావడంతో బడా గణపతిని విపరీతమైనటువంటి రద్దీ బడా గణపతి పరిసర ప్రాంతాల్లో మనకు కనిపిస్తున్నది. నిన్న ఉదయం 4 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా భక్తులు నిరంతరం ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. అయితే ప్రతిరోజు రాత్రి 12 గంటల తర్వాత భక్తులకు దర్శనాన్ని నిలిపివేయడంతో నిన్న కూడా ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పారు, నిన్న రాత్రి 12 అయినప్పటికీ కూడా రద్దీ కంటిన్యూ కావడంతో పోలీసులు బారికేడ్స్ వేసి భక్తులను ఎక్కడికక్కడే బయటకు పంపించినటువంటి సిచ్యువేషన్ ఉంది అని. ఈ రోజు ఉదయం నుంచి మనం చూసుకున్నట్టయితే ఈ రోజు ఉదయం 4 గంటల నుంచే ఖైరతాబాద్ వినాయకుడిని భక్తుల దర్శనార్థము మొత్తము ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకు శ్రీనివాస కళ్యాణాన్ని కూడా ఈరోజు ప్రత్యేకంగా నిర్వహించారు. ఎందుకంటే 70 అడుగుల మహాగణపతికి సంబంధించి చుట్టుపక్కల ఇటు శివపార్వతులను, శ్రీనివాసులను, వెంకటేశ్వర స్వామిని కూడా ప్రత్యేకంగా ఇక్కడ కొలువు తీరడంతో భక్తుల లోక కళ్యాణార్థం ఈరోజు శ్రీనివాస కళ్యాణ కార్యక్రమం ఒకటే నిర్వహించారు. ఆ తర్వాత కేవలము అభిషేకము, వినాయకుడికి చేసేటువంటి అభిషేకం కానీ ఇతరత్ర పూజా కార్యక్రమాలకు సంబంధించి కొంతవరకు ఉదయం నిర్వహించారు. ఇక ఉదయం 10 గంటల తర్వాత కూడా మొత్తంగా కూడా ఇక్కడ ఉండేటువంటి ఉత్సవ కమిటీ సభ్యులు కానీ పోలీస్ శాఖ కానీ కేవలం భక్తులకు దర్శనం కల్పించే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఈరోజు వినాయక చవితికి సంబంధించి 9వ రోజు కావడంతో ఈ 9 రోజుల నుంచి కూడా ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉత్సవ కమిటీ సభ్యులు ఇందాకనే చెప్పడం జరిగింది, నిన్న ఈరోజు కలిపి మొత్తంగా కూడా 7 నుంచి 8 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారని. 12 గంటలకు, అంటే ఈరోజు 12 గంటల వరకు కూడా దర్శనం అవకాశం ఉండటంతో భక్తులు ఇప్పుడు రాత్రి అవుతున్న కొద్దీ కూడా భక్తులు వస్తున్నటువంటి సంఖ్య పెరుగుతుంది తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. పోలీసులకు కూడా విపరీతమైనటువంటి రద్దీ పెరగడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మరోపక్క బడా గణపతి నవరాత్రి వేడుకలు ఒక ఎత్తు అయితే నిమజ్జనానికి సంబంధించి ఏ రకంగా చేస్తారు అనేది ప్రతి ఒక్క భక్తుడికి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉత్సాహం ఉంటుంది, బడా గణపతి నిమజ్జనం ఎలా సాగుతుందని. రేపు ఉదయము 8 గంటల నుంచి ఖైరతాబాద్ నిమజ్జనం పనులు అనేవి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే బడా గణపతి ప్రాంగణంలోకి బడా గణపతిని తరలించేటువంటి టస్కర్ ఏదైతే ఉందో విజయవాడ నుంచి ప్రత్యేకంగా దాన్ని నిన్న అర్ధరాత్రి తీసుకొచ్చారు. ఒక పక్క వెల్డింగ్ పనులకు సంబంధించి కూడా పనులు చేయాలని చూస్తున్నప్పటికీ విపరీతమైనటువంటి రద్దీ ఉండడంతో 12 గంటల తర్వాత టస్కర్కు సంబంధించిన వెల్డింగ్ పనులు ప్రారంభిస్తామని చెప్పి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. మరోపక్క ఇంత అద్భుతమైన మహాగణపతిని తీర్చిదిద్దినటువంటి శిల్పి రాజేంద్రన్కు సంబంధించి రేపు ఉదయం దాదాపు ఒక 200 మంది కళాకారులతోని ఈ కర్రల తొలగింపు ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. ఈ కర్రల తొలగింపు ప్రక్రియ నుంచే నిమజ్జన పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పారు. మొత్తంగా కూడా వినాయక చవితి వేడుకలంటే ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చేది ఖైరతాబాద్ బడా గణపతి కనుక ఈసారి లక్షల్లో కూడా ఖైరతాబాద్ వినాయకుడిని తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారని.